బెంగళూరులో జరిగిన దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాల వింటేనే మనకు ఒళ్ళు జలధరిస్తుంది. కానీ అంతకంటే దారుణమైన అరాచకాలు పొల్లాచి గ్యాంగ్ చేసింది. మే 13, 2025 తమిళనాడులోని కోయంబత్తూర్ మహిళా కోర్టు దేశాన్నే కుదిపేసిన సంచలన కేసులో తీర్పిచ్చింది. 9 మందికి జీవిత ఖైదైతే విధించింది ఆ కోర్టు. అంటే చనిపోయే వరకు జైల్లోనే ఉండాలని ఆదేశించింది. న్యాయమూర్తి నందినీదేవి తీర్పు విన్నాక చాలా మంది న్యాయం జరిగిందన్నారు. ఇంకొందరు మాత్రం జైల్లో ఎందుకు, తిండిదండగా ఆ 9 మందికి ఉరిశిక్ష వేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. 6 ఏళ్ల పాటు కొనసాగిన కేసు దర్యాప్తులో సిబిఐ సంచలన విషయాలు కోర్టు ముందు ఉంచింది. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎలాంటి కేసునైనా తేల్చి దోషులను పట్టుకుంటుందని ఎంతో క్లిష్టమైన ఈ కేసుతో నిరూపితమైంది. జీవిత ఖైదు పడిన ఆ 9 మంది చేసిన నేరం ఏంటి, వాళ్ళ వల్ల నరకం అనుభవించిన బాధితులు ఎవరు అనేది వీడియోలో క్లియర్గా చెబుతా. మొత్తం చూశాక వాళ్లకు ఏ శిక్ష సరైనదో మీ అభిప్రాయాన్ని కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఈ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మన చుట్టూ జరిగే అనేక షాకింగ్ ఫ్యాక్ట్స్ మీద రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. 2019లో తమిళనాడులోని పొల్లాచికి చెందిన 19 ఏళ్ల కాలేజీకి వెళ్లే అమ్మాయికి అదే ఊరికి చెందిన 32 ఏళ్ల శబరి రాజన్ అలియాస్ రిస్వంత్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. మనూరోడే కదా అని ఆమె కూడా అతన్ని త్వరగానే నమ్మింది. ఫోన్ నెంబర్ కూడా షేర్ చేసుకుంది. అదే ఏడాది ఫిబ్రవరి 12న బస్ స్టాప్లో కలుద్దామని ఫోన్ చేస్తే అమాయకంగా వెళ్ళింది. బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న ఆమె దగ్గరికి కారులో శబరి రాజన్ వచ్చాడు. వచ్చామన్నాడంటే పబ్లిక్ ప్లేస్లో ఎందుకు, బయట ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకుందాం రా అని కారులోకి అయితే పిలిచాడు ఆయన. ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న శబరి రాజన్ ఫ్రెండ్ తిరినా ఒక్కర్సును చూసి ఆమె భయపడింది అక్కడ. ఎందుకంటే తెలియని పర్సన్, అందుకోసమే కారు ఎక్కేందుకు ఆమె అంగీకరించలా, ఏమాత్రం ఇష్టపడలా. బట్ ఈయనేం చేశాడు, పర్లేదు మనోడే, నా ఫ్రెండ్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు, ఇదే ఊరు, ఏం కాదులే, నా ఫ్రెండ్ అంటూ శబరి రాజన్ చాలా నమ్మకంగా చెప్పడంతో ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగానే అయిష్టంగానే కారు ఎక్కింది. పొల్లాచి సిటీ దాటి, పల్లెలు దాటి, కొండల వైపు కారు దూసుకుపోయింది. ఇంకా అలా వెళ్ళాక ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి కారు చేరిన తర్వాత ఓ పక్కన కారు ఆపి శబరి రాజన్ తన అసలు రంగు బయట పెట్టాడు. ఆమె మీద కారులోనే లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటిస్తూ కేకలు వేసింది. ఇంతలో శబరి రాజన్ ఫ్రెండ్స్ సతీష్, వసంత్ కుమార్ అక్కడికి వచ్చి కారులోకి ఎక్కారు. ఈ నలుగురు కలిసి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను కొట్టి కాళ్ళ కింద పెట్టి నలిపేసి మరీ హింసించారు. ఈ దారుణాన్ని సెల్ ఫోన్లో వీడియో తీసి పైశాచిక ఆనందం పొందారు. ఆ తర్వాత రక్తం ఓడుతున్న ఆమెను అక్కడే వదిలేసి కారులో పరారయ్యారు. వెళ్తూ వెళ్తూ మెడలో గొలుసు కూడా లాక్కున్నారు. ఈ జరిగిన దారుణాన్ని ఎవరికైనా చెప్పావో నీ సంగతి చూస్తాం, ఈ వీడియోలన్నీ ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరించి మరీ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. పాపం బాధితురాలు ఎలాగోలాగా ఇంటికి చేరింది, కానీ ఆ షాక్లో నుంచి అయితే తేరుకోలేదు ఆమె. ఇంతలో 4 రోజుల తర్వాత మళ్ళీ శబరి రాజన్ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్లో ఏం చెప్పాడంటే పొల్లాచి కొండ ప్రాంతంలో ఉన్న తన ఫ్రెండ్ తిరినా ఒక్కరసు గెస్ట్ హౌస్కి రావాలని బెదిరించాడు ఆయన. రాకపోయావో నీ వీడియోస్ మొత్తం, ఆ ఫుటేజ్ అంతా నెట్లో అప్లోడ్ చేసేస్తని బ్లాక్మెయిల్ చేశాడు ఏకంగా. అప్పటికే జరిగిన దారుణంతో వణికిపోయి ఉన్న ఆమె ఈ ఫోన్ కాల్తో మరింత భయపడిపోయింది. తాను గెస్ట్ హౌస్కి వెళ్తే ఏం జరుగుతుందో ఊహించింది. అంతా కలిసి ఎలా రాక్షసానందం పొందుతారో ఊహించుకుంటూనే భయంతో వణికిపోయింది. అందుకే పాపం ఇంక బతికి ఉండకూడదని నిర్ణయించుకొని తన ప్రాణాలు తానే తీసుకోవాలనుకుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఆమె బాధను గుర్తించి ఏమైందని అడిగితే అప్పుడే మొత్తం జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆమెకు అండగా ఉండడంతో పాటు జరిగిన దారుణాన్ని వాళ్ళు గుర్తించాక దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య ఆమెకు ధైర్యం చెప్పారు. ఆమెతోనే శబరి రాజన్కు ఫోన్ చేయించారు. నేను గెస్ట్ హౌస్కి రాలేను, సుఖం కావాలంటే నువ్వే ఫలానా చోటుకి రా అని ఆమెతో పిలిపించారు. ఇంకా వాడు అక్కడికి రాగానే ఈ బాధితురాలు అన్నయ్యతో పాటు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కలిసి శబరి రాజుని పట్టుకుని చితకబాదారు. వాడితో మిగతా వాళ్ళకి ఫోన్ చేయించారు. కొత్త పెట్టిన పటాయించాను, వచ్చేయండి, ఎంజాయ్ చేద్దాం అని చెప్పించారు. వెంటనే ఇద్దరు వాడు చెప్పిన లొకేషన్లో వాలిపోయారు. వాళ్ళను కూడా పట్టుకుని పచ్చడి కింద కుమ్మేశారు వీళ్ళు. తన చెల్లి వీడియోలు డిలీట్ చేద్దామనుకుని ఈ ముగ్గురు సెల్ ఫోన్లు తీసుకుని ఆమె అన్న చూస్తే కళ్ళు బైర్లు గమ్మేశాయి. ఆ ఫోన్ల నిండా అమ్మాయిలు, ఆడవాళ్ళను బెదిరించి వాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడి తీసిన వీడియోలు లెక్కలేనన్ని ఉన్నాయి. వీళ్ళ అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ అర్థమైంది ఆ వీడియోలు చూశాక. అమ్మాయిలు, మహిళలు ఇష్టం లేకున్నా బలవంతంగా వాళ్ళని బెల్ట్లతో, కర్రలతో కొట్టి, సిగరెట్లతో వాతలు పెట్టి, చిత్రహింసలు పెట్టి వేధించారు. వాళ్ళు పాపం కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుతున్న వదలకుండా అరెస్ట్ చేసి రాక్షసానందం పొందారు. అంతటితో ఆగలా. ఈ వేధింపులు బయట చెబితే మీ నగ్న వీడియోలు నెట్లో ప్రత్యక్షమవుతాయని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశారు. ఈ వీడియోలన్నీ చూశాక బాధితురాలు అన్నయ్య, కుటుంబ సభ్యులకు మతిపోయినంత పని అయింది.
వామ్మో, మనుషులు ఇట్లా కూడా ఉంటారా, వీళ్ళు మనుషులా రాక్షసులని హడలిపోయారు వాళ్ళంతా. చాలా మంది బాధితులు వీళ్ళ ట్రాప్లో చిక్కుకొని వీళ్ళ బెదిరింపులకు లొంగిపోయి చావలేక బతకలేక భయంతో కొట్టుమిట్టాడుతున్నారని వాళ్ళకి అర్థమైంది. అప్పుడు 2019 ఫిబ్రవరి 24న వాళ్ళంతా కలిసి పక్కాగా వీడియో ఆధారాలతో సహా పొల్లాచి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంక పోలీసులు ఈ వీడియోలు చూశాక దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకు కూడా. వెంటనే నిందితులు ముగ్గురిని పట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పోలీస్ బృందం 4వ నిందితుడి గురించి తీవ్రంగా గాలించడంతో పారిపోలేక వాడే వచ్చి లొంగిపోయాడు. ఇంకా అంతే, 4 అరెస్ట్ అయ్యారు. ఇక మన పని అయిపోయిందని మాదిరిగా పోలీసులు అక్కడితో ఆ కేసు వదిలేశారు. ఇంకా దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగల. దీంతో ఏమైంది, నిందితుల ఆగడాలు మరింత పెరిగిపోయాయి. మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తారంటూ బాధితురాలి కుటుంబం మీద, ఆమె అన్నయ్య మీద దుండగలు దాడి చేశారు. మా వాళ్ళ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తామని ఏకంగా బెదిరించారు. ఇంకా అయినా వాళ్ళు భయపడలా, మళ్ళీ పోలీసులను ఆశ్రయించారు, కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఈ విషయం మొత్తం తమిళనాడు అంతా పాకేసింది. దారుణాలకు పాల్పడుతున్న ఈ ముఠాను పోలీసులు ఎందుకు రక్షిస్తున్నారంటూ తమిళనాడులో నిరసనలు మొదలయ్యాయి. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ దారుణాలకు ఒడిగట్టిన నిందితుల్లో కె అరుళానందం, ఏ నాగరాజ్ అనే ఇద్దరు కూడా అప్పటి జయలలిత పార్టీ అన్నాడీఎంకే నేతలన్న విషయం బయటకు వచ్చింది. అరుళానందం జయలలిత పార్టీకి ఏకంగా పొల్లాచి టౌన్ విభాగం స్టూడెంట్ వింగ్ సెక్రటరీ, నాగరాజ్ అయితే అన్నాడీఎంకే యూత్ విభాగంలో లీడర్. సో 2019లో అధికార పార్టీ వాళ్ళదే కావడంతో పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. ఇక ఇదే అదునుగా నిందితులు తప్పు మీద తప్పు చేస్తూ రెచ్చిపోయారు. ఆల్రెడీ బాధితులు కంప్లైంట్ ఇస్తే ఆ కేసు విత్డ్రా చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చంపేస్తామని బెదిరించారు. ఈ విషయం అన్నీ తెలిసాక ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, స్టూడెంట్స్ యూనియన్స్, లాయర్లు, డాక్టర్లు, ఇలా అన్ని వృత్తుల వాళ్ళు తమ నిరసనలను మరింత ఉధృతం చేశారు. దీంతో అప్పటి తమిళనాడు సీఎం పళనిస్వామి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఈ కేసును మార్చి 12, 2019న క్రైమ్ బ్రాంచ్ సిఐడికి బదిలీ చేశారు. ఈ కేసులో 5వ నిందితుడు కూడా ఉన్నాడని గుర్తించి వాడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కానీ ఇక్కడే పెద్ద పొరపాటు జరిగిపోయింది. అదేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐడి కేసు అప్పగించే క్రమంలో బాధితురాలి పేరు, ఆమె కాలేజ్, కంప్లైంట్ చేసిన ఆమె సోదరుడి పేరు వివరాలు పొరపాటును బయటపెట్టేశారు. దీంతో వివాదం మరింత రాజుకుంది, తీవ్రమైన విమర్శలకు దారితీసింది. బాధితుల గోప్యత, భద్రత పట్టించుకోకుండా వ్యవహరించడం క్షమించరాని తప్పు అని రిటైర్డ్ జస్టిస్ కె చంద్రులు లాంటి వాళ్ళు తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ మొత్తానికి ఈ అంశం ప్రభుత్వానికి తీరన మచ్చలా మారి తమిళనాడంతా బొగ్గుమంది. అప్పుడు నిందితులను పార్టీ నుండి సస్పెండ్ చేసిన, కేసు సిఐడికి అప్పగించిన తమ పార్టీ మెడకే చుట్టుకుంటుందని అన్నాడీఎంకే లేటుగా గుర్తించింది. పార్టీకి జరిగిన డ్యామేజ్ కవర్ చేయాలంటే నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకతతో దర్యాప్తు చేసి దోషులు ఎవరో తేల్చాలని ఈ కేసును ఫైనల్గా ఏప్రిల్ 25, 2019న సిబిఐకి అప్పగించింది. ఇక అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తులో వేగం అందుకుంది. ఈ పొల్లాచి గ్యాంగ్కి సంబంధించిన సభ్యులుగా ఉన్న మరో 4 కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంది. మొత్తం 9 మంది నిందితులు కలిసి మహిళలు, అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తూ వాటిని వీడియోలు తీసి పదే వాళ్ళని బెదిరిస్తూ ఆకృత్యాలకు పాల్పడిన విషయం స్పష్టమైంది. ఇంకా ఈ కేసుని 2020 కరోనా టైంలో కూడా చురుగ్గా ఇంట్రాగేషన్ చేసింది సిబిఐ. మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ నిందితులు ఎవరెవరిని ఎట్లా హింసించారు, ఎట్లా వేధించారు, అన్నింటి మీద సమగ్ర నివేదిక అయితే రూపొందించింది. అయితే బాధితుల గోప్యత, కుటుంబ పరువు ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును అత్యంత జాగ్రత్తగా సిబిఐ డీల్ చేసింది. బాధితులైన ఏ ఒక్క మహిళా యువతుల వివరాలు ఏమాత్రం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు కనుక అత్యంత జాగ్రత్తగా డీల్ చేసింది ఈ కేసుని. కేసు దర్యాప్తు విషయం ప్రజలకు ఎవ్వరికీ తెలియకుండా అండర్ కరెంట్గా పనికానిచ్చేందుకు పోలీస్ వాహనాలు కాకుండా సాధారణ వాహనాలను సిబిఐ అధికారులు వినియోగించారు. ఇక్కడ మహిళా కానిస్టేబుల్ బుర్ఖాలు ధరించి బాధితులను సంప్రదించారు. మీ పేరు, మీ వివరాలు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం బయటికి రావు అనే నమ్మకాన్ని కలిగించారు. మొత్తం 48 మంది సాక్షులను విచారించారు. బాధిత మహిళలు పరువుకు భయపడే ముందుకు రాకపోవడంతో సిబిఐకి దర్యాప్తులో చాలా అడ్డంకులే ఎదురయ్యాయి. దీంతో బాధిత మహిళల గోప్యత ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయట పెట్టమని భరోసా కల్పించారు. వాళ్ళతో మహిళా సిబ్బంది ద్వారా పదే మాట్లాడించి నమ్మకం, ధైర్యం కలిగించడానికి సిబిఐ అధికారులు చాలా కష్టపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే తల ప్రాణం తోక్కొచ్చింది వాళ్ళకి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాధిత మహిళల కుటుంబాలకు కూడా తెలియకుండా చాలా సీక్రెట్గా వాళ్ళని విచారించి వివరాలు సేకరించి వాళ్ళ వాంగ్మూలాలను నమోదు చేశారు. ఎందుకంటే ఆ నిందితులు సైకోలు కాదు, అంతగా మించి అని
వాళ్ళ కేసును పరిశీలించిన సిబిఐకి అర్థమైంది ఇలాంటి ముష్కరలు తప్పించుకోకూడదనే ఉద్దేశంతో వాళ్ళు మనసు పెట్టి ఈ కేసునైతే హ్యాండిల్ చేశారు. బాధితులను కోర్టుకు కూడా చాలా గోప్యంగా తీసుకొచ్చారు. బాధితుల విచారణ కోసం కోర్టుకు వచ్చిన ప్రతిసారి బుర్ఖా ధరించిన మహిళా పోలీసు అధికారులు వాళ్ళతో పాటు వెళ్లేవాళ్ళు. అన్ని ఆధారాలు సేకరించాక కేసును కోయంబత్తూరు కంబైన్డ్ కోర్టు కాంప్లెక్స్ లోపల ఉన్న ప్రత్యేక కోర్టు గదికి మార్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తర్వాతే ఫిబ్రవరి 2023లో విచారణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. చాలా సెన్సిటివ్ కేసు కావడంతో కోర్టు గదిలో వన్ వే గ్లాస్ పార్టిషన్లు ఏర్పాటు చేసి మరి విచారణ జరిపించారు. ఇంత పక్కాగా చేసిన ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2016 నుంచి 2019 వరకు 4 ఏళ్ల పాటు ఈ 9 మంది గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కాలేజ్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, డాక్టర్స్, టీచర్స్ ఇలా ఏ ఒక్కరిని వదలకుండా ట్రాప్ చేసేవాళ్ళు. ఫేక్ ప్రొఫైల్తో అట్రాక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళని కరిగించడానికి, వాళ్ళ మనసులు కదిలించడానికి చాలా ఎమోషనల్గా కట్టుకథలు, పిట్టకథలు, ఎమోషనల్ స్టోరీలు చెప్పేవాళ్ళు. అలాంటి ఎమోషనల్ పోస్టులు పెడుతూ సింపతి గెయిన్ చేస్తూ ఆడవాళ్ళకి దగ్గరయ్యేవాళ్ళు. మరోవైపు బాగా డబ్బున్న వాళ్ళుగా, చాలా మంచి వాళ్ళుగా నటిస్తూ మెల్లగా నమ్మించేవాళ్ళు, మెల్లగా ముగ్గులో దించేవాళ్ళు. ఈ 9 మంది గ్యాంగ్ ఒక్కొక్కరిని ట్రాప్ చేసేవాళ్ళు. పరిచయమైన కొత్తలో పబ్లిక్ ప్లేస్లు, పార్కులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, కాఫీ సెంటర్లు, షాపింగ్ మాల్స్లో కలుద్దామని పిలిచేవాళ్ళు. అలా పబ్లిక్ ప్లేసుల్లో కొన్నాళ్ళు కలిశాక, నమ్మకం పెరిగాక, ప్రైవసీ ఉండట్లేదు, ఎవ్వరూ లేని చాటు కలుద్దాం, కారుల్లో ఊరికి దూరంగా మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది లేదా ఫామ్ హౌస్ ఉంది, అక్కడ రూమ్ ఉంది, మనకి ప్రైవసీ ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అక్కడైతే ఎవ్వరూ ఉండరని నమ్మకం కలిగాక మెల్లగా తీసుకెళ్లేవాళ్ళు. ఇక అక్కడికి వెళ్ళాక గ్యాంగ్లోని మిగతా వాళ్ళు అక్కడికి చేరుకునేవాళ్ళు. ఒకరి తర్వాత ఒకరిగా లైంగిక దాడికి పాల్పడేవాళ్ళు. వాళ్ళు ఒప్పుకోకపోతే బెల్టులతో, కర్రలతో, బీరు సీసాలతో కొట్టేవాళ్ళు, వాతలు పెట్టేవాళ్ళు, చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరించేవాళ్ళు. పైగా టీవీ పెద్ద సౌండ్ పెట్టి బయటికి వెళ్ళే ఏడుపులు వినిపించకుండా శాడిజం ప్రదర్శించేవాళ్ళు. బాధితుల పాపం కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడిన బతిమిలన్నా కనికరించేవాళ్ళు కాదు. కదిలే కారుల్లో, ఫామ్ హౌసుల్లో, గెస్ట్ హౌసుల్లో వీళ్ళ అరాచక పర్వం కొనసాగించారు. అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. శాడిజం అంతా ప్రదర్శించాక ఏమీ జరగనట్టు నవ్వుతూ మేకప్ వేసుకుని బయటికి వెళ్ళాలని బెదిరించేవాళ్ళు. పైగా ఈ వికృత చేష్టలన్నీ ఫోన్లలో రికార్డు చేసి వాళ్ళకి చూపించేవాళ్ళు. మేం చెప్పినప్పుడు చెప్పిన చోటుకు రావాలి, అడిగినంత డబ్బులు ఇవ్వాలి, ఒంటి మీద బంగారం ఇచ్చేయాలి, లేకపోతే నెట్లో అప్లోడ్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. ఇలా వీళ్ళ అరాచక పర్వం 2016 నుంచి 2019 ఫిబ్రవరిలో ఈ కాలేజ్ స్టూడెంట్ కంప్లైంట్ చేసినంత వరకు అడ్డు అదుపు లేకుండా సాగిపోయింది. ఈ కేసుపై తమిళనాడు మీడియా 2019లోనే ఫోకస్ పెట్టింది. ఈ గ్యాంగ్ ఒక అమ్మాయిని బెల్ట్తో కొట్టి వేధిస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో అప్పటి వరకు తమిళనాడు మీడియా వరకే పరిమితమైన ఈ కేసును నేషనల్ మీడియా కూడా హైలైట్ చేసింది. అమ్మాయిలు, మహిళలు బాధతో ఏడుస్తూ, విలవల్లాడిపోతూ, అరుస్తూ కేకలు పెడుతుంటే ఈ సైకోబెచ్ బెల్ట్తో కొట్టి పైశాచిక ఆనందం పొందే వీడియోలు బయటికి రావడంతో అంతా షాక్కు గురయ్యారు. దేశమంతా షేక్ అయిపోయింది. సిబిఐ దర్యాప్తులో వీళ్ళ ఫోన్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ నుంచి 800 వీడియో క్లిప్స్ గుర్తించారు. వీళ్ళ బాధితులు ఒక్క పొలాచిలోనే కాదు, సేలం, కోయంబత్తూరు, చెన్నైలలో కూడా వందల్లోనే ఉన్న 12 మంది మాత్రమే సిబిఐ ముందుకొచ్చి ధైర్యంగా వాళ్ళ బాధితులు ఎట్లా అయ్యారు, వాళ్ళు ఎట్లా వేధించారు అనేది సాక్ష్యం చెప్పారు. ఆ 12 మందిలో కూడా కేవలం 8 మంది మాత్రమే కోర్టు వరకు వచ్చి తమకు జరిగిన అన్యాయం, మోసం గురించి వివరించారు. మొత్తంగా 48 మంది ఈ కేసులో సాక్ష్యం చెప్పారు. నిందితులను సేలం సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ఐపీసీ సెక్షన్ 376D గ్యాంగ్ రేప్, 376(2)N ఒకే మహిళపై పదే అత్యాచారం, క్రిమినల్, బెదిరింపులు, నేరపూరిత కుట్ర, లైంగిక వేధింపులు, రేప్, గ్యాంగ్ రేప్, బ్లాక్మెయిల్, లైంగిక వేధింపులను సెల్ ఫోన్లో రికార్డు చేయడం, వాటిని అడ్డం పెట్టుకున్న వాళ్ళని పదే బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు బంగారం ఇవ్వకపోతే నెట్లో పెడతామని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని ఇలా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు వీళ్ళందరి మీద. సిబిఐ వాళ్ళపై ఏకంగా 1500 పేజీల ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది. బాధితుల తరఫున 240 డాక్యుమెంట్స్, 400 ఎలక్ట్రానిక్ పరికరాలను, 810 వీడియో క్లిప్స్ను ఆధారాలుగా చూపించారు. 7 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ 9 మంది 2019 నుంచి సేలం సెంట్రల్ జైల్లో ఉన్నారు. 2025 మే 13న కట్టుదిట్టమైన భద్రత మధ్య వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయమూర్తి నందినీదేవి ఇలాంటి రాక్షసులను ఫస్ట్ టైం చూస్తున్నాను అంటూ వ్యాఖ్యానించడం సంచలనం రేకెత్తించింది. మే 13, 2025న వీరికి శిక్ష విధిస్తూ ఆమె తీర్పు ఇచ్చారు. వీళ్ళ ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుందని తమిళనాడు అంతా భావించింది. కానీ చనిపోయే వరకు జైల్లోనే ఉంచాలంటూ జీవిత ఖైదు విధించారు. నిందితుల్లో తిరునావుక్కరస్కు 5 జీవిత ఖైదులు,
మణివన్నన్కు 5 జీవిత ఖైదీలు, శబరిరాజన్కు 4 జీవిత ఖైదీలు, హరోన్ పాల్కు 3 జీవిత ఖైదీలు, సతీష్కు 3 జీవిత ఖైదీలు, అలాగే వసంత్ కుమార్కు 2 జీవిత ఖైదీలు, బాబుకు 1 జీవిత ఖైదు, అరులానంతంకు 1 జీవిత ఖైదు, అరుణ్ కుమార్కు 1 జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. అలాగే చట్టం ముందుకు వచ్చిన 8 మంది బాధిత మహిళలకు ఒక్కొక్కరికి 85 లక్షల చొప్పున పరిహారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. తాజాగా అప్పటి అన్న డిఎంకే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు కనుక ప్రస్తుత డిఎంకే పాలన నడుస్తుంది. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంకే స్టాలిన్ సైతం ఉదారత చాటుకుని ఒక్కో బాధితురాలికి ప్రభుత్వం తరపున 25 లక్షల పరిహారం ప్రకటించారు. సో ఈ 9 మందికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా మెసేజ్ పెట్టండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు రోజు నా నుంచి మీకు వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అదే నేను మీ నుంచి కోరుకునేది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.